అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపుల వేముల గ్రామం చెన్నై హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన హంద్రినీవా కాలువ గట్టు అనుకుని ఉన్న 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టకు ఎసరు పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీలేరు మండల వ్యాప్తంగా విలువైన ప్రభుత్వ డీకేటీ భూములు ఆక్రమణలు కొనసాగాయి. పనిలో పడిగా ఇతను కూడా తమకు కావలసిన గుట్టపై పడి వశపరుచుకోవడానికి ఓడికట్టాడు. ఆవువారి పల్లెకు చెందిన ఒక రిటైర్డ్ సబ్ కలెక్టర్ స్థాయి వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతనికున్న పలుకుబడిని ఉపయోగించుకుని పలు ప్రాంతాల్లో డీకేటీ పట్టాలు పొందాడు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలోని 1219, 1220, 1221, 1224 సర్వే నెంబర్లలో 30 ఎకరాల గుట్టపై అతని కన్ను పడింది. ఇదే గుట్ట ప్రాంతాన్ని తమ అనుభవంలో ఉన్నట్లు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని పట్టాలు పొందాడు. ఇదే అదనుగా భావించి 10 రోజులుగా భారీ యంత్రాలతో ఈ గుట్టను లేపేయటానికి పూనుకున్నాడు. యంత్రాలతో గుట్టను ధ్వంసం చేసే పనులకు పూనుకున్నాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి వచ్చారు. గుట్టను చదును చేయవద్దని, పశువులు మేపుకోవడానికి తమకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. గ్రామస్తుల మాట వినకుండా గుట్టను చదువు చేసి తీరుతానంటూ ఎవరైనా వస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరింపులకు దిగాడు. పక్క భూముల వారు కూడా వచ్చి ఆక్షేపించగా వారిపై కూడా దౌర్జన్యాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయమై పీలేరు తహసీల్దార్ శివకుమార్ను వివరణ కోరగా ఆరోపణలు వస్తున్న 30 ఎకరాల గుట్టు చదునుపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.